హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ వీడియోలోకి ఎంటర్ అవుతాం. సో ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పడం జరిగింది, మనకి కొంచెం ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉండొచ్చు అనేసి. సో యాజ్ ఐ సెడ్ అలానే ఉండిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రీవియస్ డే క్యాండిల్ ఉంది కదా, మనకి బేరిష్ క్యాండిల్ ఒకటి అయితే పడింది కదా. నేను మీకు నిన్న చెప్పాను, ఏమని చెప్పాను, ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ ఉంటుందో ఆల్ టైమ్ హై లెవెల్ ఉంది అండ్ చిన్న కరెక్షన్ ఇంకా ఉంది, కంప్లీట్ కాలేదు అని చెప్పాను. వెన్ మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి, అంతవరకు మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవద్దు, డౌన్ సైడ్ చూసుకోండి అని నేను క్లియర్ గా మెన్షన్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఆ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఎలా ఫామ్ అయిందంటే మనకి ఫస్ట్ గ్యాప్ డౌన్ అయితే అయ్యిందండి. మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఆ తర్వాత మనకి క్లోజింగ్ అయితే మళ్ళీ ఎస్టర్డే క్యాండిల్ కి డౌన్ సైడ్ ఇచ్చింది. సో ఎస్టర్డే క్యాండిల్ కి డౌన్ సైడ్ ఇచ్చింది అండ్ మన లెవెల్స్ అయితే ఈ రోజు ఏం టచ్ అవ్వలేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి అంటే పెద్దగా మొమెంటం అయితే ఏం లేదు, హ్యూజ్ పాయింట్స్ మొమెంటం అయితే లేదు. నార్మల్లీ గ్యాప్ డౌన్ అయింది, కొంచెం హై వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ స్టిల్ క్లోజింగ్ మాత్రం మైనస్ లోనే ఉంది, బట్ కవర్ అయితే చేసింది. అంటే ఎంతైతే గ్యాప్ డౌన్ అయిందో అంత టోటల్ గా కవర్ చేయకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అయితే కవర్ అయితే ట్రై చేసింది పుల్ చేయడానికి మార్కెట్. సో ఎస్టర్డే మనం ఒకటి చెప్పుకున్నాము, ఏంటి అంటే అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో. సో అది కూడా ఇంపాక్ట్ ఉంది అనేసి. సో సేమ్ అండి, అది ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది మార్కెట్ లో. అండ్ నెక్స్ట్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. నిఫ్టీ కూడా సేమ్ అండి, మనకి ఇక్కడ మనం న్యూస్ బేస్ చేసుకోవాలి అండ్ ఆల్సో మన క్యాండిల్స్ ని చూసుకోవాలి అండ్ వరల్డ్ వైడ్ కూడా ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఓవరాల్ న్యూస్ మీద డిపెండ్ అవ్వదు. అండ్ ఒకసారి నిఫ్టీని కూడా చూద్దాము. సో నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్లీ మన పాయింట్ ఉంది కదా, మన సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కదా, సో అక్కడైతే టచ్ అయితే అవ్విందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది. సో అక్కడైతే టచ్ అయింది, టచ్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ ఇవ్వడానికి ట్రై చేసింది అబోవ్ సైడ్ కి, బట్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక డోజీ క్యాండిల్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడైతే ఒక రెడ్ అయితే ఫామ్ అయిందండి, అంటే బ్యారిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు నిన్న చెప్పడం జరిగింది. కొంచెం కరెక్షన్ ఉంది, కొంచెం ఫాల్ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని క్లియర్ గా చెప్పాను. ఒకవేళ లెవెల్స్ లో మీరు ట్రేడ్ అయితే చేయాలి అనుకోకపోతే ఖచ్చితంగా లాస్ లోకి వెళ్తారండి. సో జాగ్రత్తగా లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. అందుకనే నేను మీకు మరీ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మన రెసిస్టెంట్ పాయింట్ ని టచ్ చేసి మనకి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ అనేది అప్ సైడే క్లోజ్ అయింది. ఈ రోజుకి అప్ సైడే క్లోజ్ అయింది, బట్ ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ డౌన్ అయ్యింది అండ్ క్లోజింగ్ కూడా డౌన్ అయింది. అంటే ఈ రోజు టోటల్లీ బెరిష్ మోడ్ లో ఉంది. సో అదొక పాయింట్. మనం ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఈ రోజు మాక్సిమం సైడ్ వేస్ నడిచిందండి మార్కెట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి ఇది మన 9:15 క్యాండిల్. నేను మీకు క్లియర్ గా చెప్పాను, 9:15 క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి టువర్డ్స్ డౌన్ సైడ్ అనేసి క్లియర్ గా చెప్పాను. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా ఇక్కడ ఏం టచ్ అవ్వలేదండి, గ్యాప్ డౌన్ అయ్యింది, బట్ ఇక్కడైతే ఏం టచ్ అవ్వలేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఈ లెవెల్ కి టచ్ అయ్యింది. టచ్ అయ్యి ఫర్దర్ గా ఒక గ్రీన్ క్యాండిల్ తో మళ్ళీ క్లోజింగ్ అనేది కొంచెం ఎబోవ్ లోనే ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మొత్తం సైడ్ వేస్ ఉందండి మార్కెట్ మొత్తం. సో ఆబ్వియస్లీ ఇలాంటి మార్కెట్ లో నేనైతే సజెస్ట్ చేయను ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి. సో సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రైస్ మూమెంటం అనేది ఎక్కువగా ఉండదు అండ్ ఆల్సో మనకి మంత్లీ ఎక్స్పైరీ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉండింది కాబట్టి మనకి మొమెంటం అనేది అంత ఇవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేసాము ఎక్స్పైరీ రోజు కొంచెం ఉండొచ్చు అని, బట్ అంత మొమెంటం లేదు కాబట్టి ఇలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు ట్రేడ్ చేసేటప్పుడు, అదొక మెయిన్ పాయింట్.
ఐ సజెస్ట్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో సెన్సెక్స్ కూడా మనకి క్లోజింగ్ అయితే -315 పాయింట్స్ లో క్లోజ్ అయింది. అది కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి నిఫ్టీ ఎలా ఉండిద్దో సెన్సెక్స్ అలా ఉండినా కూడా సెన్సెక్స్ లో కొంచెం హ్యూజ్ మైనస్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి మంచి మంచి స్టాక్స్ ఉంటాయి బై చేయడానికి. అంటే ఓన్లీ స్టాక్స్ పరంగా చెప్తున్నాను, నాట్ ఆప్షన్ స్టాక్స్ గురించి కాదండి. సో ఇక్కడ చూసినట్లయితే ఒక రెడ్ క్యాండిల్ తో ఓపెన్ అయితే జరిగిందండి. దిస్ ఇస్ 915 క్యాండిల్. సో ఇక్కడ చూడండి, అండ్ ఒక గ్రీన్ క్యాండిల్, అది కూడా చూడండి డోజీ క్యాండిల్ అండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మనకి ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు బయర్స్ అనేది. ఎందుకంటే ఇదంతా సెల్లింగేనండి, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది మార్కెట్ లో. సో అందువల్లనే మనకి ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇది గ్రీన్ లో ఉంది కదా, సో బయర్స్ ఏమో అని మీరు అనుకోవచ్చు, బట్ నో. యాక్చువల్లీ చాలా మంది సెల్లర్స్ ఉన్నారు. సెల్లర్స్ అందరూ ఉన్నా కూడా కొంచెం అటు ఇటు బయర్స్ కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల మాత్రమే అది గ్రీన్ లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మొత్తం సెల్లింగ్ ప్రెషరే ఉందండి. సో అది ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి. ఎలా క్యాండిల్స్ ని అర్థం చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు మాత్రం మొత్తం సైడ్ వేసే మార్కెట్ నడిచింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోస్ట్లీ ఈ రోజు ఎక్కువగా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయినాయండి. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా ఫైట్ అయితే చేస్తున్నారు అని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ ఇలాంటి టైంలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడం అయితే వేస్ట్ అండి. ఇలాంటి టైంలో ఎంట్రీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లాస్ లోనే ఉంటారు. సో ఐ డోంట్ సజెస్ట్ ఇలాంటి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం. ఓకేనా. సో రేపు కూడా అంతే అండి. ప్లాన్ చేసుకోవడం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, లెవెల్స్ కి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. మన లెవెల్స్ లో లేనప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోకండి. ఇట్స్ ప్యూర్లీ రిస్కీ థింగ్ అన్నమాట. సో అందుకనే నేను మీకు మరీ చెప్తున్నాను. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనం బ్యాంక్ నిఫ్టీని చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మార్నింగ్ సెషన్ మాత్రం మొమెంటం అనేది ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీలో. ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక మొమెంటం అయితే డౌన్ సైడ్ కి ఇచ్చింది, అంతే తప్ప నెక్స్ట్ డే మొత్తం మళ్ళీ మనకి సైడ్ వేసే మార్కెట్ ఉంది. బట్ ఇక్కడ ఎవరైతే ఎర్లీ మార్నింగ్ క్యాచ్ చేసి ఉంటారో మేబీ వాళ్ళు పాజిటివ్ లో ఉండొచ్చు. బట్ నేను అయితే సజెస్ట్ చేస్తాను ఇలాంటి మార్కెట్ లో ఎంటర్ అవ్వకూడదు అని. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. ఎందుకంటే మీకు క్లియర్ గా చెప్తున్నాను కదా, ఇక్కడ మన లెవెల్స్ అయితే లేవు. సో ఇక్కడ మన లెవెల్స్ లేనప్పుడు ఇలాంటి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం చాలా అంటే చాలా రిస్కీ. కాబట్టి నేను సజెస్ట్ అయితే చేయనండి. మీరు చేయాలంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, సేఫ్ గా ట్రేడ్ చేసుకోండి. అండ్ లెవెల్స్ ని ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే అట్లీస్ట్ స్కాల్పింగ్ అన్న చేసుకోండి విత్ 10 to 20 పాయింట్స్, నాట్ మోర్ దాన్ దాట్. ఓకేనా. సో ఒకసారి మనం రేపటికి లెవెల్స్ చూద్దాము. రేపటికి లెవెల్స్ చూసే ముందు మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇలాంటి మార్కెట్స్ లోకి ఎంటర్ అవ్వకండి. మీకు ఎప్పుడైతే ఇది సైడ్ వేస్ గా ఉంది అన్నప్పుడు ప్రీమియం మూవ్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇక్కడ మీకు క్యాండిల్ మొమెంటం ఉంటుంది, బట్ ప్రైస్ అనేది మూవ్ అవ్వదు. అంటే మనం ఒకవేళ ఆప్షన్ ట్రేడింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో 55,200 దగ్గర బై చేశారు, బట్ అక్కడ మీకు ప్రైస్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక 100 రూపీస్ తో బై చేశారు అనుకుందాం. బట్ 55,200 వచ్చినా కూడా 100 అబోవ్ కి వెళ్ళట్లేదు అంటే అక్కడ ప్రీమియం అనేది మూవ్ అవ్వట్లేదు అని అర్థం అండి. అక్కడ మీరు ఏంటంటే కొంచెం రిస్కీగా ఫీల్ అవుతారు, అంటే మైనస్ లోనే ఉంటుంది మనది. అలాంటి సైడ్ మార్కెట్ అన్నమాట ఈ రోజు మనం చూసింది. సో అందువల్లనే కొంచెం అవాయిడ్ చేయండి ఇలాంటి మార్కెట్. రేపటికి కూడా లెవెల్స్ కి వచ్చినప్పుడే మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. మన లెవెల్స్ అయితే వర్కౌట్ అయినాయి, ఎగ్జాక్ట్లీ టచ్ అయింది కానీ అది బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి అలాంటి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వకూడదని మనకి ఒక క్లియర్ ఇండికేషన్. రోజు చేయాలని ఏం లేదు కదా ట్రేడ్, ఒక రోజు చేసినా చాలు కదా మనకి మంచి ప్రాఫిట్ వస్తే. అదే ఒక రోజు అంటే లైక్ 5 డేస్ చేయాలి అనేసి మీరు వెళ్తే మాత్రం లాసెస్ లోకి వెళ్తారు. ఎందుకంటే ఒక రోజు మనకి ప్రాఫిట్ వచ్చిందా ఓకే, సెకండ్ డే ప్రాఫిట్ వచ్చిందా ఓకే, థర్డ్ డే సైడ్ వేస్ ఉంది మార్కెట్ ఎంట్రీ తీసుకోకూడదు అన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఓకేనా. అవాయిడ్ చేయకుండా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మైనస్ లోకి వెళ్తారు. సో 5 డేస్ లో మనం ఒక 3 డేస్ చేసినా సరే మనం ప్రాఫిట్ లోనే ఉంటాం ఎండ్ ఆఫ్ ద వీక్. సో అందువల్లనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి. అండ్ ఒకసారి మనము లెవెల్స్ కూడా చూద్దామండి. సో సేమ్ లెవెల్స్ నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రోజు మొమెంటం ఎక్కువ లేదు కదా, ఓన్లీ సైడ్ వేసే ఉండింది కదా మార్కెట్. సో ఆ లెవెల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మళ్ళీ మీరు
లెవెల్స్ ని జాగ్రత్తగా నోట్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సో సెన్సెక్స్ లెవెల్స్ రేపటికి ఫస్ట్ అబోవ్ సైడ్ వచ్చేసి 80,716, 79,801 అండ్ 78,374 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 77,034, 76,322, 75,276. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మనకి ఈ క్యాండిల్ చూడండి, నేను మీకు క్లియర్ గా చెప్పాను ఒక రెడ్ అయితే ఉండొచ్చు మార్కెట్ లో, ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని. సో ఎగ్జాక్ట్లీ మనకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. అండ్ ఆల్సో మన లెవెల్ ని టచ్ అయ్యి బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కూడా క్లోజింగ్ చూసారా, మన లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ గా క్లోజ్ అయింది. సో అందువల్లనే నేను మీకు మరీ చెప్తున్నా లెవెల్స్ లో ట్రేడ్ చేయండి అనేసి. ఓకేనా అండి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం రేపటికి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ 55,969, 54,301, 52,463 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 51,680, 50,215, 49,279. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది, మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీలో. ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది అండ్ ఆల్సో అది గ్రీన్ లో ఉంది. సో ఇక్కడ మీరు ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బట్ స్టిల్ నేనైతే ఇది ఒక బయింగ్ అనే వాళ్ళు కొంచెం ట్రై చేశారు మార్కెట్ ని పుల్ చేయడానికి. బట్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల క్లోజింగ్ అనేది మనకి ప్రీవియస్ క్యాండిల్ లో కంటే క్లోజింగ్ ఇంకా అంటే లోకి ఎగ్జాక్ట్ గా టచ్ అయింది. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఈక్వల్ గా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. బయర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు ఇక్కడ, ఎవరు విన్ అవుతారో రేపు చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి మనం నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. సో నిఫ్టీ లెవెల్స్ రేపటికి చూద్దామండి. అబోవ్ సైడ్ వచ్చేసి 24,558, 24,200, 23,802 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,502, 22,997, 22,687. సో ఇక్కడ మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీలో కూడా, పెద్ద మొమెంటం లేదు కాబట్టి. అండ్ మొత్తం ప్యూర్లీ చెప్పాలంటే సైడ్ వేస్ మార్కెట్ అండి. సో సైడ్ వేస్ మార్కెట్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అని మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే వినకుండా నిన్న ట్రేడ్ చేశాను, మొన్న ట్రేడ్ చేశాను, మొన్న చేశాను, సో ఈ రోజు కూడా చేయాలి అనేసి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. సో అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా లాసెస్ లో ఉంటారు. సో జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి మనం ఆప్షన్ చైన్ చూద్దాము, ఏం సిగ్నల్ వస్తుందో మనకి. ఫస్ట్ నిఫ్టీ చూద్దామండి. సో నిఫ్టీ మనకి ఆప్షన్ చైన్ లో చూసినట్లయితే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24,250 దగ్గర మనకి పిఈ సైడ్ ఎక్కువ ఉన్నారంటే, అంటే ఇక్కడ సిఈ సైడ్ ఎక్కువ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే సెల్లర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అని అర్థం. అండ్ ఇక్కడ వచ్చేసి పిఈ సైడ్ 2,46,000 ఉన్నారు. సో 2 lakh ఉన్నారు అంటే కంపేర్ టు సిఈ ఇక్కడ మనకి పిఈ సైడ్ తక్కువ ఉన్నారు, అంటే సిఈ సైడ్ ఎక్కువ ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనేసి. ఓకేనా, ఏ లెవెల్ దగ్గర 24,250 లెవెల్ దగ్గర. సో దగ్గర ఒక 1 lakh మెంబర్స్ ఎబోవ్ లోనే ఉన్నారండి సో సెల్లర్స్. సో ఇక్కడ కొంచెం మళ్ళీ మనం రేపు ఒక రెడ్ చూడొచ్చేమో, ఒక చిన్న స్లైట్లీ ఒక చిన్న ఫాల్, తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ ఇస్తుందేమో మేబీ. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఆప్షన్ చైన్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 55,200 లెవెల్ ఉంది కదా క్లోజింగ్ లెవెల్. సో ఇక్కడ వచ్చేసి మనకి పిఈ సైడ్ 1,65,000 దాకా ఉన్నారండి, కంపేర్ టు సిఈ 96 lakh, అంటే ఆల్మోస్ట్ ఈక్వలేనండి. ఎందుకంటే ఒక దగ్గర ఒక 13,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పిఈసిఈ ఈక్వల్ గా నడుస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా పాజ్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బ్లైండ్ గా వెళ్ళిపోతారు ఇవన్నీ చెక్ చేసుకోకుండా. సో ఇలాంటి టైంలో మీరు కొంచెం పాజ్ తీసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకొకటి చెప్పాలంటే 54,400 దగ్గర కూడా మనకి సెల్లర్స్ కొంచెం హెవీగానే ఉన్నారు. ఓకే, సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఆప్షన్ చైన్ అండి. ఈ లెవెల్స్ అన్నిటిని నోట్ చేసుకొని మీరు సేఫ్ గా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎవరైతే నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారో మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఎవరికైతే ఫర్దర్ గా డౌట్స్ ఉన్నాయో మీరు కమెంట్ సెషన్ లో నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to hit the bell icon. Thank you. Have a safe trade.